మరి సన్మానం అయిన తర్వాత సభా సాంప్రదాయం ప్రకారం వారి సందేశం ఇవ్వాలి, కానీ సన్మానం అయిన తర్వాత అందరూ ఎవరు ప్రేక్షకులు ఉండని పరిస్థితి వస్తుంది కాబట్టి ముందుగానే వారి స్పందన తెలియజేసి తర్వాత సన్మాన కార్యక్రమం నిర్వహించుకుందామని తెలియజేసుకుంటూ ఆయన కూడా ఇప్పుడు రవీంద్ర గారు చెప్తా ఉన్నారు, మేము ఎలా బాధితులు, రవీంద్ర గారు నేను ఎట్లా బాధితులు, అలాగే వంశీకృష్ణ గారు కూడా బాధితులు. వారింటి పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేయడం, వారిని అన్ని విధాలుగా ఆర్థికంగా నష్టం చేయడానికి ప్రయత్నం చేయడం, భౌతికంగా దాడి చేయడానికి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. మా సంఘంలో వారు కూడా ఉన్నారు, వారి సందేశం వలసిందిగా కోరుతా ఉన్నా. బాధితుల సంఘం అందరికీ నమస్కారం. నన్ను ప్రేమతో ఆప్యాయతతో ఇక్కడికి ఆహ్వానించినటువంటి రామవరం గ్రామ ప్రజానీకానందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. మీ అందరి ఆప్యాయతతో మీ అందరి ప్రేమతోనే మీ అనపర్తి శాసనసభ్యులు, మా శ్రేయోభిలాషి, మా ఆత్మీయులైనటువంటి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. నిజంగా ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎంతో మంది మహానుభావులు ఈ కార్యక్రమంలో ఇక్కడ ఈ సన్మానాన్ని అందుకున్నారు. ఈ సన్మాన కార్యక్రమం మీ అందరి సమక్షంలో నాకు జరగబోతున్నందుకు నిజంగా చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. రామవరం గ్రామ ప్రజానీకానికి, అనపర్తి నియోజకవర్గ ప్రజానీకానికి, నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి జీవితకాలం రుణపడి ఉంటానని ఇక్కడ నుంచి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మంత్రివర్యులు దుర్గేష్ గారు, వీరిద్దరూ మంచికి, మానవత్వానికి, కష్టపడే తత్వానికి వీళ్ళిద్దరూ నిదర్శనం. అంటే ఇది ఎలా చెప్పాలి అనంటే, వీళ్ళు పోరాట ఫలితంగా లేదా వీళ్ళు కష్టపడేటువంటి తత్వాన్ని మీడియాలో నుంచి మేము దగ్గరగా గమనిస్తూ ఉంటాం. వాళ్ళు నాకు తెలిసి రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఒక 18 గంటలు కష్టపడితే వాళ్ళిద్దరు ఒక 16 గంటలు కష్టపడుతూ ఉంటారు. అంటే ఎప్పుడు మేము ఏ సమాచారం కావాలన్నా ఫోన్ చేసినా లేదా ఎక్కడ ఏమి జరుగుతున్నా ఆ సందర్భాల్లో వాళ్ళుండి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. నిజంగా సంతోషం. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు అవసరం. ఇక మా సోదరులు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ వాయిస్ గా ఉండేటువంటి మా విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మిగిలిన ముఖ్యులందరూ, గౌతమ్ రాజు గారు ఇందాక చక్కగా చెప్పారు, వారు ఈ ప్రాంత వాసులు అనుకుంటా, అందుకనే ఆ లాంగ్వేజ్ ని దాన్ని అలా తీసుకురాగలిగారు. అది మీకే సొంతం, అది మిగిలినటువంటి వాళ్ళకి రానే రాదు. ఇక అట్లాగే గౌతమ్ రాజు గారికి, అభినయ శ్రీనివాస్ గారికి, అభినయ నాటక కళా పరిషత్ హైదరాబాద్, అట్లాగే బుద్దాల వెంకట రామారావు గారికి, రాష్ట్ర పరిషత్ నిర్వాహక సమాఖ్య అధ్యక్షుల వారికి, అట్లాగే శ్రీనివాస్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అంటే రెండు అంశాలు తెలియజేస్తాను. ఈ మధ్యకాలంలో సినిమాల్లో చూస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారో తెలియట్లేదు, ఏడుస్తున్నారో తెలియట్లేదు. బయట సమాజంలో కూడా కొంతమంది ఉన్నారు, కానీ సినిమా ఇండస్ట్రీలో ఆ సినిమా చూస్తుంటే ఆ కథానాయకులు వాళ్ళు నవ్వుతున్నారో ఏడుస్తున్నారో వాళ్ళ హావభావాలేమిటో అర్థమే కావట్లేదు. కానీ ఒక నాటకాన్ని చూస్తే వాళ్ళు ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది, వాళ్ళు నవ్వుతుంటే మనకు నవ్వు వస్తుంది. అంటే వాళ్ళ అభినయం అంత గొప్పగా ఉంటుంది, అంత గొప్పగా వాళ్ళు ఆ రకంగా ముందుకు తీసుకెళ్లారు. ఎన్టీ రామారావు గారు ఒక్క టేక్ లో ఒక 15 నిమిషాల కథని నడిపించేస్తారు. కానీ ఇవాళ ఒక నాయకులు, అదే ఎవరైతే ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి చాలా మంది కథానాయకులు ఆ 15 నిమిషాల టేక్ తీసుకోవాలంటే ఒక రోజంతా పట్టేటువంటి పరిస్థితి. షూటింగ్లకు వెళ్ళి చూసి మిత్రులు పిలిస్తే, బాబు ఇక నేను మీ షూటింగ్లకు రానని చెప్పని ఇక అప్పటి నుంచి వెళ్ళటం కూడా మానేశాం. కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇదే నాటకాలకి
ప్రజలు విశేషంగా రాబోతున్నారు. కాలం తిరగబోతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఖచ్చితంగా మరలా నాటకాలకి మంచి రోజులు రాబోతున్నాయి. ఆ నాటకాలకి మంచి రోజులు తీసుకురాబోయేటువంటి దాంట్లో దుర్గేష్ గారి పాత్ర కీలకంగా ఉండటం నిజంగా సంతోషించదగినటువంటి అంశం, గర్వించదగినటువంటి అంశం. వారు ఈ రోజు ఒక గొప్పగా వారు చెయ్యొచ్చు. ఎందుకనంటే తెలుగు యూనివర్సిటీని 10 సంవత్సరాలుగా సాధించలేనటువంటి దాన్ని తీసుకొచ్చి వారు రాజమండ్రిలో ఇక్కడ ఏర్పాటు చేయటం నిజంగా గర్వించదగినటువంటి అంశం. ఇక రామవరం చరిత్ర గురించి ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది, ఒళ్ళు గొగరపడుస్తూ ఉంది. బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చిత్రహింసలు గురి చేసినా కానీ అదే పోరాటంతో నిలబడి ఆ రోజు వాళ్ళకి ఎదిరించి నిలబడినటువంటి గొప్ప ధైర్యశాలులుగా మీ చరిత్ర చెప్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఇటు మూలారెడ్డి గారిని 4 సార్లు గెలిపించారు, నలివేలు రామకృష్ణారెడ్డి గారిని 3 సార్లు గెలిపించారు. 7 సార్లు గెలిపించి వాళ్ళకి మీరు మరింత బాధ్యతని తీసుకొచ్చారు. అంటే మీరు వాళ్ళ మీద చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలు నిజంగా చాలా గొప్పవి. జీవితకాలం అంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇతనికి బాధ్యత ఉంది. రాబోయేటువంటి కాలానికి కాబోయేటువంటి శాసనసభ్యుడు, రాబోయేటువంటి కాలానికి కాబోయేటువంటి శాసనసభ్యుడు. ఇతనికి ఎవరైతే సుబ్బారెడ్డి గారిది, మూలారెడ్డి గారిది, రామకృష్ణారెడ్డి గారి యొక్క బాధ్యతలను తీసుకొని కష్టపడి పనిచేసి ప్రజల ప్రేమాభిమానాలను పొంది మరింత సర్వీస్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత, కళాపరిషత్తును ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత నీ చేతుల మీద ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఇక ఇందాక మా కొల్లు రవీంద్ర గారు మా సోదరులు అడిగారు, మీడియా వైపు నుంచి ఈ కళని, ఈ నాటక రంగాన్ని ప్రోత్సహించాలని. ఖచ్చితంగా మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. 30 minutes ఎవ్రీ వీక్ ఒక షోని నాటక కళా పరిషత్తుకు సంబంధించినటువంటి దాంట్లో దుర్గేష్ గారి సారథ్యంలో ఎవ్రీ వీక్ 30 minutes ఇక్కడి నుంచే నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరి అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ.